అంత పెద్ద మనిషి చేసినప్పుడు పవన్ కళ్యాణ్ చేయలేరని. సో పవన్ కళ్యాణ్ రెండు చెప్పాడు ఆల్రెడీ, నేను రెండు కూడా వెళ్తాను కానీ వచ్చే రాజకీయంలో పరంగా కొద్దిగా వెళ్తాను ముందుకు, రాజకీయాన్ని ఎక్కువ తీసుకుంటాను అని చెప్పేశాడు ఆల్రెడీ. సో నేనేమంటున్నా అంటే రెండు సాధ్యమే, చేయడం సాధ్యం. ఇక టైం దొరికినప్పుడు ఏం చేయాలంటే అక్కడికి వెళ్తున్నాడు. సినిమా పరంగా కొన్ని షెడ్యూల్ ఉంటాయి, కొన్ని అలాంటి మధ్యలో ఆగిపోయినటువంటి షెడ్యూల్ పూర్తి చేయడానికి డేట్ తీసుకుని వెళ్తున్నాడు. సో పూర్తిగా అక్కడ ఉండట్లేదు, ఇక్కడ ఉండట్లేదు, ఎక్కువ రాజకీయంలోనే ఉంటున్నాడు. ఇండివిజువల్ గా పార్టీని స్థాపించినటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడానికి ఏమి కారణాలు అయినా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోలేదన్నా, తెలుగుదేశాన్ని పొత్తు పెట్టుకునేలా చేశాడు. ఇక్కడ గమనించాలి. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు 2023 ఆగస్టులో జైల్లో పడినప్పుడు ఏం చేశాడంటే, నేను తెలుగుదేశంతో పాటు వెళ్తున్నాను, మీరు ఎవరన్నా రండి, లేదా నా మాట వినకపోతే మీ ఇష్టం అన్నాడు తప్ప అతను ఏం చేశాడు, తెలుగుదేశాన్ని తన వైపు పెట్టుకునేలా చేశాడు. పొత్తు అనేది కామన్, ఏ పార్టీకైనా ఎక్కడైనా ఏ రాజకీయంలోనో పొత్తు అనేది కామన్. తనకు తాను ఓనుగా వెళ్ళలేనప్పుడు కొన్ని అవసరాలు బట్టి తీసుకెళ్ళిపోతున్నాడు. సో ఇక్కడ ఒక పార్టీ కాదన్న, 3 పార్టీలు కలిసినాయి. బాగా తెలుసు కదన్నా, ఒకటి బీజేపీ, తెలుగుదేశం, జనసేన. అంతెందుకన్నా 2019లో పొత్తు పెట్టినప్పుడు ఎవరు అడగలేదే, 10 రకాలైనటువంటి మిగతా చిన్న చిన్న పార్టీలు పెట్టుకున్నప్పుడు ఏం అడగలేదు. ఇప్పుడు ఎందుకంటారు పెద్ద పార్టీతో పెట్టినాను. సో ఇక్కడ పొత్తు అనేది కామన్ అన్న, ఏ రాజకీయ నాయకుడికైనా పొత్తు అనేది ఉంటది. పొత్తు లేనప్పుడు ఏమైపోతుంది అంటే అది కనిపించకుండా కొంచెం దూరం వెళ్ళిపోతుంది పార్టీ అనేది. సో పొత్తు పెట్టుకున్నప్పుడు ఏంటంటే ప్రజలకు ఉపయోగపడాలి, మనం ఉపయోగపడాలన్నప్పుడు వాళ్ళు పెట్టుకుంటారు, అందులో తప్పు లేదన్న. కొంతమంది ప్రజల మాటల ప్రకారం నేను అడిగే ప్రశ్న ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ముందు నాకు ఎటువంటి మతపరమైనటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ మాకు లేవు, నేను ఒక క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, అలాగే నాకు అన్ని మతాల మీద గౌరవం ఉందని చెప్పిన ఆయన ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా హిందూ మతం గురించి, ఎక్కువ హిందువుల గురించి మాట్లాడడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు, లేకపోతే దాని మీద ఎక్కువ ఆయన ఇంట్రెస్ట్ చూపించి ఎక్కువగా ఎలివేట్ అవ్వడానికి గల కారణాలు ఏమైంది? ఇక్కడ ఎలాంటి కారణాలు లేవన్నా, హిందూ మతం అనేది ఆటోమేటిక్ గా బై బర్త్ లో వచ్చిన వాడు పవన్ కళ్యాణ్ గారు. ఇందులో హిందూ మతం అనేది ఎక్కువ ఉన్నటువంటి దేశం అండి. హిందూ మతం అనేది చాలా ఎక్కువగా, చాలా చాలా అసలు చెప్పడానికి వీల్లేదంట, 90-70% పై అబోవ్ ఉన్నటువంటి మన హిందూ దేశాన్ని ఎట్లయినా సరే కొన్ని మిగతా మతాలకు సంబంధించిన వారు ఏదో మత మార్పిడికి సంబంధించి చేస్తున్నారు, వాటిని తగ్గించడం కోసము మన హిందూ మతం ఉండాలి. ముందునే మతపరమైనది చేయట్లేదన్న, మతం సంబంధించి కొన్ని అడ్డంకులు కొన్ని జరుగుతున్నటువంటివి ఆపు చేయడానికి పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి నడుం బిగించారే తప్ప, నేను ఈ మతాన్ని నేను గౌరవిస్తాను, ఆ మతాన్ని, అన్ని మతాలు గౌరవిస్తున్నాడు. ఆల్రెడీ ఏం చెప్పాడు, హిందూ మతం ప్రకారంగా ఏం చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు, నేను హిందూ మతాన్ని గౌరవిస్తాను, వేరే మతాన్ని కూడా గౌరవిస్తాను, నేను హిందూ మతంలో ఉంటాను, వేరే మతానికి నేను విలువిస్తాను అన్నాడు తప్ప ఆ మతం వద్దు ఈ మతం చెప్పలేదు. ఇక్కడ మీరు ఏం అడగాలంటే క్వశ్చన్ ఒకటే, హిందూ మతాన్ని బాగా అభివృద్ధి చేస్తున్న పవన్ కళ్యాణ్ మీరేం మాట్లాడతారా క్వశ్చన్ వేయాలి. అంతేగాని అన్ని మతాలు ఒకటే మన దేశంలో, అన్ని మతాలు దాదాపు కొన్ని 100 రకాల మతాలు ఉన్నాయి, కొన్ని 1000 రకాల కులాలు ఉన్నాయి. సో అన్నిటిని కలుపుకొని వెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారే సపరేట్ విడదీయడం అవసరం లేదన్నారు.